గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. మనం ఫస్ట్ వెలుగు దినపత్రిక చూసినట్లయితే ప్రధానంగా అయితే క్వింటాకు 10 కిలోల కోత కోస్తున్నారు వడ్లు, వరి ధాన్యానికి సంబంధించి మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా ఇచ్చేశారు. ఇక తరుగుకు ఒప్పకుంటే ఏ గ్రేడ్ లేదంటే బి గ్రేడ్ ఇస్తూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే పార్టీని నేనే గెలిపించుకున్నాను అంటూ మరొక వార్త అయితే ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ప్రతిపక్షాలే పేపర్లు లీక్ చేసినాయి అంటూ కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో అవి కూడా మనం చూద్దాం. అలాగే ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ అవతరణ వేడుకలకు సంబంధించి నిర్వహణ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు. సో మెయిన్ డీటెయిల్స్ అన్ని చూసుకున్నాం. సర్కార్ దవాఖానలలో తాగునీళ్ల ఘోష వినిపిస్తుంది. అక్కడ సర్కార్ దవాఖానలు ఎక్కడ కూడా చుక్క నీరు త్రాగడానికి కూడా లేని పరిస్థితితో అల్లాడిపోతున్నటువంటి పేషెంట్స్ అంటూ కూడా ఇచ్చారు. కనీసం అటెండర్స్ వస్తే కనీసం తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ప్రభుత్వ దవాఖానలో కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మరొక వార్త చూస్తే దంచుతున్న ఎండలు అంటూ ఇచ్చారు. ఇక వడదెబ్బతో 2 మృతి అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం చూద్దాం డీటెయిల్స్. ఫస్ట్ మనం ప్రధానంగా చూసినట్లయితే క్వింటాకు 10 కిలోల వరకు కోత విధిస్తున్నటువంటి మిల్లర్లు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు, ఇంకా అలాగే సిండికేట్ వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పేదే రేటు తప్పితే మరి అన్నదాతలు చెప్పిన రేటు ఎక్కడ కూడా నడవట్లేదు, ఎక్కడ కూడా దానికి ఒప్పుకోవట్లేదు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఒక క్వింటాకు 10 కిలోల వరకు కోత విధిస్తే ఇంకెలా మాకు తగిన రేటు వచ్చేది అంటూ కూడా అన్నదాతలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఆ తరుగుకి ఒప్పుకోలేదు అంటే మాత్రం గ్రేడ్ తగ్గించేస్తున్నారు, బి గ్రేడ్. ఇంకా వాళ్ళ ఇష్టం, ఏది చెప్తే అదే జరుగుతూ ఉంది అన్నట్లుగా మాత్రం ఇక్కడ ఇచ్చారు. అలా క్వింటాకు 10 కిలోల చొప్పున ఒప్పుకుంటే మాత్రమే వారు అడిగిన దానికి సరిగ్గా ఇస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద తెచ్చిన ఆరబోసినటువంటి ధాన్యం అంతా కూడా మరి ఎన్ని రోజులైనా కూడా నేలపాలైపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వర్షాలకు, అకాల వర్షాలకు మళ్ళీ తడిసి ధాన్యం అంతా కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొలకలు చెందుకు పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎంత జరిగినా ఏం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం తగిన రేటుకి మీకు తగిన రేటు ఇచ్చేసి కొనుగోలు చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే అలాంటిది ఏమీ జరగలేదు. ఒకవేళ మిల్లర్లు కొనుక్కున్నప్పటికీ కూడా క్వింటాకు 10 కిలోల వరకు కోత విధిస్తున్నారు. ఇదేమిటి అని అడిగితే మాత్రం అసలు తీసుకోకుండా పక్కకు పెట్టేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అంటూ అక్కడ అన్నదాతలందరూ కూడా ఎండ వేడిమికి అక్కడంతా కూడా వాళ్ళ అవస్థలు పడుతూ మరి వాళ్ళ యొక్క ధాన్యాన్ని అక్కడ ఉంచుతూ, కొంతమంది మరి వాళ్ళ వేదన అంతా మరి కొంతమంది రైతులు అక్కడే ఆఫీసుల ముందే, అక్కడే కొనుగోలు కేంద్రాల దగ్గరనే మరి పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మిల్లర్లకు, సిండికేట్ వాళ్ళు చెప్పిందే రేటు తప్ప వేరొక రేట్లు ఎక్కడ కూడా కొనసాగట్లేదు. అలాగే కటింగ్ కు ఒప్పుకుంటేనేమో క్వింటాకు 2040 రూపాయలు, లేదంటే మాత్రం బి గ్రేడ్ కింద తీసుకోవడం, దానిని 1800 లేదా 1500 లోపటిని వాళ్ళకి ఇవ్వటం చేస్తూ ఉన్నారు. క్వింటాకు 10 కిలోలు ఇస్తేనే వాళ్ళు చెప్పిన రేటు అందరికీ అనుకూలమైన రేట్లు ఇస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఇదేమిటి అని రైతులు ప్రశ్నిస్తే మాత్రం అన్లోడ్ చేస్తలేరు అనేది కూడా ఒకటి అయితే మనకి ప్రధానంగా ఇచ్చారు. మిల్లుల వద్ద లారీలు బారులు తీరినటువంటి ఘటనలు చోటు చేసుకుని అయినప్పటికీ కూడా చలనం లేకుండా ఉంటున్నారు మిల్లర్లు అనేది కూడా. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ మరి ఎండకి ఇంటూ అక్కడంతా కూడా ఆ వేడి వడగాల్పులు తట్టుకోలేక ప్రాణాపాయ స్థితి వరకు తెచ్చుకుంటున్నటువంటి రైతులు కూడా లేకపోలేదు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే రోజుకు 1,00,000 టన్నులు కొంటామన్నారు సర్కార్, కానీ ఇంతవరకు కనీసం వచ్చిన ప్రతి ఒక్క లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, అన్ని కూడా ఒక్కటి కూడా కనీసం కొనుగోలుదారులు దగ్గర ఒక్కరిని కూడా కొన్న దాఖలాలు అయితే కనిపించట్లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ 1,00,000 టన్నులు అట్లా ఇడిచిపెట్టండి, కనీసం 2-3 లారీలు కూడా కొనే పరిస్థితి లేకుండా అయిపోయింది అన్నట్లుగా ఇచ్చారు. ఒకవేళ కొన్నా కూడా తరుగు తీయటం, లేదంటే బి గ్రేడ్ కింద తక్కువ రేటుకు తీసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక ఈ ఆవేదన అంతా తట్టుకోలేని పరిస్థితిలో కొంతమంది బలవన్మరణాలు కూడా, ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి రైతులు, అన్నదాతలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వెలుగు దినపత్రికలో. అలాగే ఇంకా
కానీ రోజుకి 1,00,000 టన్నులు కొంటామన్న సర్కారు 35 రోజుల్లో కనీసం కొన్నవి 23.42 లక్షల టన్నులు మాత్రమే. అవి కూడా అరకొరగా తక్కువ రేట్లకు మాత్రమే అంటూ కూడా ఇచ్చారు. ఇంకా డబ్బులు కూడా జమ అవ్వలేదు అంటూ కూడా ఇచ్చారు. అలాగే సెంటర్లలో పడిగాపులు పడుతూ రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అక్కడ అనేది కూడా తెలుస్తుంది. ఎంతకాలం వేచి ఉండాలి అంటూ కూడా వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సెంటర్ల వద్ద వడ్లు పోసి 15 రోజులు దాటింది అయినప్పటికీ కూడా కొనే దిక్కు లేదు అంటూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొన్ని చోట్ల సెంటర్ల వద్ద పోసి 15 రోజులు దాటింది. ఇంతవరకు కాంటా కూడా కాలేదు కనీసం. కాంటా పెట్టిన వడ్లు కూడా కనీసం లారీలు కాంటా పెట్టడానికి కనీసం వడ్లు పెట్టడానికి కూడా లారీలు కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతా కూడా గందరగోళమయంగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం ఎక్కడ కూడా రైతులకు అనుకూలంగా, అన్నదాతలకు అనుకూలంగా మాత్రం అక్కడ పరిస్థితులు కానీ, అక్కడ వాతావరణం కానీ, అక్కడ మిల్లర్లు కానీ, అక్కడ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు అంటూ మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మరి వారి ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం క్వింటాకు 10 కిలోలు కోత విధిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని దాఖలాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా కానప్పుడు ఇంకా బి గ్రేడ్ కింద తక్కువ రేట్లో తీసుకోవడం జరుగుతుంది అంటూ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త చూద్దాం. ఇక పార్టీని నేనే గెలిపించుకున్నాను అంటూ చెప్తున్నారు. 135 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే అంటూ డీకే శివకుమార్ మాట్లాడుతున్నారు. నా బలాన్ని ఎవరు లాక్కోలేరు అంటూ కూడా ఆయన తీవ్రంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అవసరమైతే నిరసన కూడా చేస్తాను, కడుపులో నొప్పిగా ఉంది, ఢిల్లీకి రాలేను అంటూ కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పిన డీకే. ఇక ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య తానే సీఎం అవుతానని కామెంట్స్ కూడా చేస్తున్నారు. కర్ణాటక సీఎం కుర్చీపై అదే సస్పెన్షన్ వేటు అంటూ కూడా ఇచ్చారు. ఎవరు సీఎం అవుతారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ గా కొనసాగుతూ ఉంది. ఇంకా అటు డీకే మాత్రం డీకే శివకుమార్ మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు నా వాళ్ళే, నేనే గెలిపించుకున్నాను పార్టీని అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టమక్ పెయిన్ గా ఉండటం కారణం వల్ల నేను ఢిల్లీకి కూడా రాలేకపోతున్నాను అంటూ చెప్తున్నారు. ఇక ఢిల్లీకి వెళ్ళిన సిద్ధరామయ్య మాత్రం నేనే సీఎం గా ఉండొచ్చు, నేను ఢిల్లీకి వచ్చాను కాబట్టి అంటూ ఆయన కూడా చెప్తున్నారు. సో అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే సిరస దానిని కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త చూస్తే ఇక ప్రతిపక్షాలే పేపర్ లీక్ చేసినాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇక గబ్బు చేసేది వీళ్ళే, మళ్ళీ లొల్లి పెట్టేది వీళ్ళే అంటూ కేటీఆర్ ఎంతో ఫైర్ అవుతున్నారు. చేసేవన్నీ చేస్తూ ఉన్నారు, మళ్ళీ దాన్ని పైకి మేమేం చేయలేదు, చేసేదంతా చేసి మేమేం చేయలేదు మీరే చేశారు అన్నట్టుగా అంత లొల్లి చేసేది కూడా వీళ్ళే, గప్పు చేసేది వీళ్ళే, లొల్లి చేసేది వీళ్ళే, వీళ్ళతోటి ఎట్లా అంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్షాలన్నిటిపైన విరుచుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేని వాళ్ళే ఇలాంటి పరిస్థితులకు లోబడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు లేవనెత్తుతూ ఉన్నారు. ఓర్వలేని కారణంగానే రాష్ట్రం బాగుపడుతుంటే చూసి ఓర్వలేకని ఇలాంటివన్నీ కూడా తలెత్తుతున్నారు అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక దౌర్జన్యపు ప్రతిపక్షాలు ఇక్కడే ఉన్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. రాష్ట్రం బాగుపడితే చూడలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక పిల్లలకు కొలువులు వస్తుంటే వాళ్ళ కళ్ళు మూతపడుతున్నాయి, మండుతున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలకి కూడా మరి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా మరి మంచి మంచి పథకాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా ఉంటుంటే ప్రతిపక్షాలందరికీ కూడా కళ్ళు మండుతున్నాయి. అందుకని ఇలాంటివన్నిటిని చెడగొట్టడానికి ప్రజల మైండ్ సెట్ అంతా కూడా మార్చడానికి ఇలాంటివన్నీ లేవనెత్తుతున్నారు అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. పిల్లలకు కొలువులు వస్తుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు కదా, అలాగే మేము కూడా ఇవ్వగలిగినంత వరకు ఇస్తూ ఉన్నాం, అయినప్పటికీ కూడా ఓర్వలేనితనంతో రాళ్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే జాబ్స్ ఇవ్వాలంటే ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించక తప్పదు కాబట్టి ఇప్పుడు అనేక సంస్థలన్నీ కూడా తెలంగాణతో చేతులు కలుపుతూ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క సంస్థ కూడా తెలంగాణలో ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా కొంగర కలాన్ ప్లాంట్ నిర్మాణానికి కూడా మంత్రి భూమి పూజ చేసినట్లుగా తెలుస్తుంది. ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తే అంతగా జాబ్స్ అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు ఇవన్నీ చేసినా కూడా చివరికి గెలుపు తథ్యం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడతారు ప్రజలు అంటూ మాత్రం ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. సో ఎవరెన్ని చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాలు పేపర్ లీక్ చేసి వాళ్ళే లీక్ చేశారు, వాళ్ళే ఇప్పుడు ఇంత లొల్లి కూడా చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా ప్రజలకు తెలుసు అంటూ కూడా మంత్రి
అయితే కేటీఆర్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 5th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా అయితే ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడుతున్నారు. చేసేదంతా వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు పైకి మాత్రం మాట్లాడుతూ ఉంటారు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. సో మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునేలా అవతరణ వేడుకల నిర్వహణ అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. రెడీ అవుతున్న ప్రత్యేక యాడ్స్, అలాగే దేశవ్యాప్తంగా అన్ని మీడియాలో కూడా ప్రకటనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఇచ్చారు. అలాగే వేడుకలకు కనీసం 200 కోట్ల దాకా ఖర్చు చేస్తారు. అందులో యాడ్స్ కి 50 కోట్ల వరకు ఖర్చు అవుతాయి అంటూ కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇక ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటూ కూడా ప్రతిపక్షాలు ఇటు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎలక్షన్స్ ఇయర్ కావడంతోనే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నటువంటి ఈ ఖర్చు అంతా కూడా ప్రజల సొమ్మే కదా అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా విరుచుకుపడుతున్నాయి. ప్రజల సొమ్ముతోటి పార్టీని ముందుకు నడిపించుకోవడం కోసం ప్రచారం చేసే యాడ్స్ కోసం 50 కోట్లు, మళ్ళీ దానికి సంబంధించి ప్రచారాలు చేయడానికి 150 కోట్లు, మొత్తం కలిపి 200 కోట్లతోటి మీరు పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తారా అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయి. పాత బస్తీలో మరో 2 అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఉగ్రవాదంకి సంబంధించి అనేది ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన భోపాల్ ఆఫీసర్లు, అలాగే మరి ఇప్పుడు మరొక 2 కూడా టెర్రరిస్టులతో సంబంధాలు, వాళ్ళతో లింకులు పెట్టుకున్న వాళ్ళని మరో 2 పాత బస్తీలో అరెస్ట్ చేశారు అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే టెర్రరిస్ట్ సంస్థతో లింకుల కేసులో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట హాఫీజ్ బాబా నగర్ లో ఏటీఎస్ పోలీసులు సోమవారం మళ్లీ సోదాలు చేపట్టారు. ఇక మరో 2 కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక వీళ్ళిద్దరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా, వాళ్ళిద్దరిని కూడా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లుగా కూడా సమాచారం. మొత్తంగా అయితే వాళ్ళ పాత బస్తీలో 2 ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళతో లింకులు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా నిఘా పెట్టి మరి పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడొచ్చు. అయితే రహస్య ప్రాంతంలో వాళ్ళిద్దరిని కూడా మరి అన్ని విషయాల్లో విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త చూద్దాం. వెలుగు దినపత్రికలో మరొక వార్త మనం చూసినట్లయితే సర్కార్ దవాఖానాలలో కనీసం తాగునీళ్లు లేక గోసపడుతున్నటువంటి ప్రజలు అంటూ ఇచ్చారు. ఇక మూలకు పడ్డ ఆర్ఓ ప్లాంట్లు, ఫ్రిడ్జ్లు అంటూ కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా తాగడానికి ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. పేషెంట్ల కోసం వాటర్ బాటిల్ కొంటున్న బంధువులు అంటూ కూడా ఇచ్చారు. అక్కడంతా కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కుంటూ ఉండి లేక వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మరి బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఐసీయూలో ఏసీలు కూడా లేనటువంటి పరిస్థితి. వార్డుల్లో ఫ్యాన్లు పనిచేస్తలేవు. ఐసీయూ అంటేనే ఏసీ ఉండాలి కంపల్సరీ, కానీ ఆ ఐసీయూలో ఏసీ కూడా లేని పరిస్థితి. వార్డుల్లో చూస్తే ఫ్యాన్లు లేని పరిస్థితి, తాగడానికి చుక్క నీరు లేని పరిస్థితి, కనీసం వాటర్ బాటిల్స్ కొనుక్కుని తాగాల్సిన దుస్థితి వస్తుంది అక్కడ అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరిన్ని చూసినట్లయితే ఇంకా మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్లో 3 గైనిక్ వార్డుల్లో కూడా మరి ఏదైనా తీసుకోవాలి అంటే కూడా మొత్తం ప్రైవేట్ పరంగానే జరుగుతూ ఉన్నాయి. అక్కడ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళినా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఒకటే అనే విధంగా తలపెట్టిన ప్రతి ఒక్క ఈవెన్ వాటర్ తాగడానికి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి. కనీసం అక్కడ ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, కనీసం అటెండర్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఏది ఉండదు, ఏ ఫెసిలిటీ కూడా ఉండదు. వాటర్ తాగడానికి వెళ్ళిన మూలకు ఆర్ఓ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా మూలను పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి సర్కార్ దవాఖానలని మరి అందరికీ అనువుగా ఉండే విధంగా మరి పట్టించుకోవాలని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్స్ కోసం వెళ్ళినటువంటి అటెండర్స్ అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ నమస్తే తెలంగాణలో ఒప్పల ప్రణీత్ కు 2.5 కోట్లు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక యువ గ్రాండ్ మాస్టర్ కు సీఎం భారీ నజరాన ప్రకటించారు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. సో ప్రపంచ ఛాంపియన్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ సంబంధించి ఆమెకు సంబంధించి 50 లక్షలు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇక 6 ఏళ్ల వయసులోని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసిన ఆ బుడతడు 16 ఏళ్లు వచ్చేసరికి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు అంటూ తెలుస్తుంది. ఒక 6 years అంటే 2014లోనే
మరి చెస్ ఛాంపియన్‌షిప్‌లో అది గెలుపొందినప్పుడే సీఎం కేసీఆర్‌ని కలిసారు. మళ్ళీ ఇప్పుడు గూడా 16 ఏళ్ల వయసు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు కూడా జీఎం హోదాలో ఉన్నాడు అనేసి 2.5 కోట్లు భారీ నజరానా ప్రకటించినట్లు ప్రణీత్‌కు ఇంకా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌గా ఎదగాలి అంటూ కూడా ఆయన దీవించినట్లుగా తెలుస్తూ ఉంది. సో, ఇంకా అందులో గెలుపొందిన వాళ్ళందరికీ కూడా 50,00,000 వరకు కూడా ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో, మరిన్ని డీటెయిల్స్ స్పోర్ట్స్ పేజ్‌లో మనం చూడొచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఉప్పల ప్రణీత్‌కు 2.5 కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో, ఇక మన తెలంగాణ షంజన్ ఆఫ్ ఇండియా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. 20 ఏళ్లలోపే చేసి చూపిస్తామంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కొంగర్ కళ్యాణ్ ఫ్యాక్స్‌కాన్ పరిశ్రమకు భూమి పూజ చేసినటువంటి మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఇక ఫ్యాక్స్‌కాన్ ప్రపంచం ప్రసిద్ధి ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీగా ఇది పేరుగాంచింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారు. ఫ్యాక్స్‌కాన్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం ఒక కీలక ప్రాధాన్యత సంతరించుకుంటుంది అంటూ కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలక ప్రాధాన్యత సంతరించుకుంటుంది అంటూ కూడా ఒక కీలక ఘట్టంగా పరిగణించవచ్చు ఈ సంస్థను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఒప్పందాల ప్రకారం 2.5 నెలల్లోని పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం మొత్తంగా చూస్తే 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే ఉపాధి కల్పన కూడా దీంట్లో కొనసాగించవచ్చు. ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పుడు అంటే 9 ఏళ్లలో 4,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అలాగే 22,700 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతకు పై మాటగా చెప్పుకోవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇంకా సెకండ్ పేజీలో వివరంగా ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే షంజన్ ఆఫ్ ఇండియా అనేది ఒక 20 ఏళ్ల లోపే చేసి చూపిస్తాము అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి కల్పిస్తుంది. మన తెలంగాణ ఒక ఉద్యోగాలకు నిలయంగా ఉండబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో, నమస్తే తెలంగాణ పత్రికలు మనకి ఈ విధంగా ఇచ్చారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఐసీయూలో మహారాష్ట్ర రైతు అంటూ ఇచ్చారు. కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురు చూపులు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి అంటూ ఇచ్చారు. ఇక తెలంగాణ మోడల్ అమలు చేయాల్సిందే అంటూ కూడా, లేకపోతే అసెంబ్లీకి ఎవరిని వెళ్ళనియబోము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అవసరమైతే కిసాన్ జాతీన్ అవుతాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఐసీయూలో ఉన్న మహారాష్ట్ర రైతు చెప్తున్నటువంటి మాటలు ఇవి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 288 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపగలదు అంటూ కూడా చెప్తున్నారు. బీజేపీ విభజన రాజకీయాలు ఇవన్నీ కూడా ఇకపై సాగవు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే మరొక వార్త చూస్తే కేసీఆర్ దార్శనికత చాలా గొప్పది అంటూ ఇచ్చారు. ఆహ్వానిస్తున్నది దేశం, ఆయనను ఖచ్చితంగా గెలుపొందుతారు ఆయన అన్నట్లు ఇచ్చారు. కేసీఆర్ను పొగిడేందుకు ఆయన క్లాస్మేట్ని కాదు నేను అంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఆయనను కాదు కానీ, ఆయనను పొగడతలతో ముంచుతనం కాదు కానీ ఉన్నవే చెప్తున్నాను. ఒకవేళ పొగడాల్సి వచ్చినప్పటికీ కూడా నేనైతే ఆయన క్లాస్మేట్ని కాదు కదా, నేను ఈ పథకాలన్నింటికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ఆకర్షితుడైన ఒక సామాన్య ప్రజని కదా నేను అన్నట్లుగా మాత్రం ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, మరొక వార్త చూస్తే డీకే శివకుమార్ సిద్ధమా, డీకే అలాగే శివకుమార్ సిద్ధమా అంటూ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం. నా బలం 135 మంది ఎమ్మెల్యేలు, కష్ట సమయంలో పార్టీని గెలిపించాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు డీకే అంటూ ఇచ్చారు. ఇక ఈ విజయం వెనుక ఎవరున్నారో పార్టీ అధిష్టానం గుర్తించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆ దిశగా కృతజ్ఞతలు మర్యాదలు కూడా ఉండాలి అంటూ కూడా శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మొత్తంగా అయితే ఎవరు సీఎం అవుతారు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు పార్టీని ముందుకు నడిపించుకుంటూ వచ్చారు, కష్ట సమయంలో పార్టీని ఆదరించింది ఎవరో గుర్తించాలి అధిష్టానం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో, మరొక వార్త చూద్దాం. వ్యవసాయంలో తెలంగాణ దూకుడు మీద ఉంది అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. కానీ ఇంతవరకు రైతులు మాత్రం పండించిన ఆ యొక్క అకాల వర్షాలకు పండించిన పంటంతా పాడైపోయి వాళ్ళెంతో దిక్కుతోచని స్థితిలో ఉంటే ఇంతవరకు రైతును ఆదరించిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు అనేది అయితే ప్రతిపక్షాల వాదన అయితే ఇక్కడ మనకి నమస్తే తెలంగాణలో మాత్రం
వ్యవసాయంలో తెలంగాణ దూకుడు మీద ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలలో వడ్లు, ధాన్యాలు రాసులు కుప్పలుగా పోసి లారీలలో, ట్రాక్టర్లలో అక్కడ పడిగాపులు కాస్తూ కొనేవాళ్ళు లేక మరి ఒకవేళ క్వింటాకు 10 కిలోల వరకు కూడా తరుగు తీస్తూ ఉన్నా కూడా పట్టించుకొని దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రతి పేపర్‌లో ఇస్తే మనకి నమస్తే తెలంగాణలో మాత్రం వ్యవసాయంలో తెలంగాణ దూకుడు మీద ఉంది అంటూ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా థర్డ్ పేజ్‌లో మనం చూడొచ్చు. సో అలాగే మరొక వార్త చూద్దాం. అబద్ధాల సెబీ అంటూ మనకు ఒక దగ్గర ఇచ్చారు. అదానీపై ఇప్పుడే దర్యాప్తు షురువు చేశారట అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 2016 నుంచే దర్యాప్తు అనేది అవాస్తవం అంట అంటూ సుప్రీంకోర్టులో నిర్లజ్జగా సెబీ షేక్ అఫిడవిట్ చేసినటువంటి దాఖలు ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దర్యాప్తును పొడిగించేందుకే తప్పుడు ఫైలింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. ఇక అదానీ గ్రూప్ పై సెబీ దర్యాప్తు ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. 2016 నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటూ. ఇక పార్లమెంట్ లో స్వయంగా ఒప్పుకున్న కేంద్రం 2007లోనే అదానీ గ్రూప్ పై సెబీ రెండేళ్ల నిషేధం కూడా విధించినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. సో అవన్నీ 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అబద్ధాల సెబీ అంటూ ఇచ్చారు. మొత్తంగా 2016 నుంచే దీనికి సంబంధించి కొంత చర్చ కొనసాగుతూ ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా 12th పేజీలో డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్ళీ నోటీసులు అనేది మనకు ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. తర్వాత నాకివ్వండి అంటూ ఒకరు, నాకే ఇవ్వండి అంటూ మరొకరు సీఎం పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి అన్నట్లుగా మరొక వార్త. అలాగే ఇంట గెలుద్దాం ఫస్ట్ అంటూ బీఆర్ఎస్ జాతీయ దుకాణం కొన్నాళ్ళు సైలెంట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కు మద్దతిస్తాం కానీ అంటూ ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వాలంటూ లోక్సభ ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డికి మళ్ళీ నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు నేడు హైదరాబాద్ రావాలని కూడా సిబిఐ నిర్దేశించేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన సన్నిహితుడు ఉదయ్ కు ఎదురు దెబ్బ తగిలినట్లే ఉంది ఇప్పుడు అంటూ ఇచ్చారు. బెయిల్ పిటిషన్ కొట్టేసిన ప్రత్యేక కోర్టు కూడా అంటూ తెలుస్తుంది. మొత్తంగా అయితే అవినాష్ రెడ్డికి మాత్రం ఈ రోజు మళ్ళీ ఈడీ అధికారులు ఎదుట హాజరవ్వాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. కోర్టు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇక నాకే ఇవ్వండి అంటూ మరొకటి సీఎం పీఠంపై సిద్ధు అలాగే డీకే ట్యాగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక చెరో 2.5 ఏళ్లు అంటూ సిద్ధు ప్రతిపాదన లోక్సభ ఎన్నికల వారకైనా ఛాన్స్ కు పట్టు ఉండాలి అంటూ ఇచ్చారు. ఇంకా అధిష్టానం మొగ్గు ఆయన ప్రతిపాదనకే అంటూ ఇచ్చారు. రాజీకి అలాగే డీకే శివకుమార్ ససేమీరా అంటూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఇతరుల క్యాబినెట్ లో చేరనని స్పష్టం చేసినటువంటి డీకే అంటూ ఇచ్చారు. అలిగి ఢిల్లీకి డుమ్మా కొట్టారు. ఇక నేడు వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఆయన అలిగారు, ఫస్ట్ అలిగి ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నారు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కాస్త కోపం పోయింది కాబట్టి మళ్ళీ వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు అన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎం పదవిలో కుర్చీలో కూర్చోబెడుతుంది అనేది వేచి చూడాలి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కాసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.